నర్సరావుపేట వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య యాదవ్ సంఘం నాయకులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని, ఇప్పటివరకు బీసీలకు రాజకీయంగా ఎక్కువ సీట్లు ఇచ్చిన ఏకైక పార్టీ వైసీపీ అని అన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు అత్యధిక మెజార్టీతో వైసీపీ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొన్నారు. మరి అర్జునుడిగా భావించే రోజు యుద్ధం చేస్తున్నారు ఈ కౌరవుల మీద. కాబట్టి ఆ ధర్మాన్ని పాటించి గత స్వాతంత్రం వచ్చి 70-76 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా మరి ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో నవరత్నాలు అద్భుతమైన పథకాలని, నవరత్నాలంటే మరి 15వ దశాబ్దంలో నవరత్నాలు రాసులు పోసి ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన సాగించారు. అంత గొప్ప పరిపాలన ఈరోజు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పటికీ కూడా మరి పేదలకి, బడుగు బలహీన వర్గాలకి ఈ నవరత్నాల సంక్షేమ పథకాలు అద్భుతంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన పెట్టినటువంటి ఒక్క సంక్షేమ పథకం ఈరోజు ఈ నవరత్నాల మాదిరిగా ఒక్కటి కూడా చెప్పుకోవడానికి ఒక్కట్లేదు. ఆయన ఏం చేశాడు, బీసీలకి ఇస్త్రీ పెట్టు, అలాగే పాల క్యాన్లు, కత్తెళ్ళు, కులాల వారిగా అటువంటి ఆయుధాలు అవి ఇచ్చాడు తప్ప మరి ఇటువంటి పేదలకి ఉపయోగపడే అమ్మఒడి కానివ్వండి, మత్స్యకారులకి కానివ్వండి, పద్మశాలీలు కానివ్వండి, విశ్వబ్రాహ్మణులు కానివ్వండి, అలాగే అన్ని కులాలకి, ఓసీలో పేదలకి నెంబర్ 1 సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జరుగుతున్న ఎన్నికలు ధనవంతులకి, పేదలకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలకి. ధనవంతులంటే బీజేపీ, టీడీపీ, జనసేన ధనవంతుల పార్టీ, పేదల పక్షాన ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదలనే చూశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, అలాగే ఓసీలో పేదల్ని, అంటే ఈరోజు పేదలని అలాగే ధనవంతులని సమానం చేసిన వ్యక్తి 5 సంవత్సరాలు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రాబోయేటువంటి మే 13 ఎన్నికల్లో ఈ నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి 7 అసెంబ్లీ అభ్యర్థులు, అలాగే పార్లమెంట్ అభ్యర్థి మరి అనిల్ కుమార్ యాదవ్ని, అలాగే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో నర్సరావుపేట ప్రజలందరూ కూడా మరి గెలిపించాలని. రాజ్యసభ సభ్యులు, ప్రముఖ బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు నర్సరావుపేట రావడం, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్సరావుపేట రావడం, మీడియా సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా 8 మంది పెద్దల్ని రాజ్యసభకు పంపిస్తే అందులో 4 బీసీలకు ఇచ్చిన ఘనత ఈరోజు వైఎస్ఆర్. బీసీలు అంటే మొదటి నుంచి కూడా తెలంగాణలో పుట్టిన ఎన్నో ఉద్యమాలు, ఎన్నో దీక్షలు, ఎన్నో కార్యాచరణలు చేపట్టి బీసీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్దగా గుర్తింపు పొందిన వ్యక్తి ఆర్ కృష్ణ. కొంతమంది మాట్లాడారు తెలంగాణ వాళ్ళకి రాజ్యసభ ఇచ్చారు అని చెప్పి, కానీ బీసీలకి మొట్టమొదటి నుంచి కూడా ఒక ముఖ చిత్రం లాగా పనిచేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. ఆయన ఈరోజు నర్సరావుపేట రావడం, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం చాలా సంతోషం. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు బీసీలకు పెద్దపీట వేశారు. మీరు ఒక్కసారి గమనించండి, ఈరోజు 27 మంది మంత్రుల్లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ. అలానే మొన్న 17 ఎమ్మెల్సీలు ఇస్తే 11 ఎమ్మెల్సీలు బీసీలు ఇచ్చారు. 54 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్లు అన్ని కులాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయించారు. ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళందరికీ గౌరవప్రదమైన చైర్మన్లు, డైరెక్టర్లు కల్పించి మేలు చేసే కార్యక్రమం. రాజకీయంగా వాళ్ళకి సామాజికంగా, రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పడిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్ బోన్ క్లాసులు ఈ సమాజానికి అని చెప్పి నిరూపించిన వ్యక్తి జగన్. ఈరోజు మొన్న ఇచ్చిన సీట్లో కూడా మీరు గమనిస్తే 46 సీట్లు బీసీలకి అసెంబ్లీ సీట్లు కేటాయించారు.
25 పార్లమెంట్లో 11 పార్లమెంటు సీట్లు నేను అనుకోవడం చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఆనందపడుతున్నాడు. ఎందుకంటే చట్టసభల్లో ముఖ్య ధ్యేయం ఏంటంటే చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించినప్పుడే ఈ వర్గాలకి న్యాయం జరుగుతుందని భావించి ఎన్నో ఉద్యమాలు చేసడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చిత్తశుద్ధితో బీసీల మీద ఉన్నటువంటి ఆయనకి ఆదరాభిమానాలతో ఒక ప్రైవేట్ బిల్లు కూడా పెట్టడం జరిగింది. ఇది బీసీ చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు. అంతేకాకుండా నెక్స్ట్ కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈసారి బీసీలకి పూర్తి స్థాయిలో బిల్లు పెట్టి బీసీలందరూ స్థితిగతులు మారే విధంగా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అట్టడుగున ఉన్నటువంటి బీసీ కులాలను కూడా గుర్తించినటువంటి వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. బీసీలకు ఓటు బ్యాంక్గానే అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ ముందు గుర్తొస్తూ ప్రతి బీసీని వెన్నంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి తడటం జరుగుతుంది. కానీ చిన్న కులాలు పట్టించుకున్నటువంటి దాఖలాన్ని ఇప్పుడు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ జీవితాల్లో కనీసం తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక చెట్లు పొట్ల వెనకాల తలదాచుకుంటూ దుర్భరమైన జీవితాలు గడిపినటువంటి బీసీ కులాలు ఉన్నాయి. ఆ కులాలన్నింటినీ కూడా సంచార యాత్రలు వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళ స్థితిగతులు మారుస్తానికి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళందరినీ పాఠశాలలో మరి వేరే విధంగా ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేసి వాళ్ళకి కార్పొరేషన్ పెట్టి ప్రత్యేకంగా మరి వాళ్ళందరి స్థితిగతుల్లో మార్పు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అంతేకాకుండా అట్టడుగు వర్గాల వారికి 56 మరి కార్పొరేషన్లు కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క కార్పొరేషన్లో 13 మంది డైరెక్టర్లు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా నాయకత్వ పటిమని తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకొకసారి కనుక మరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తీసుకుంటే 48 సీట్లు మరి వైఎస్ఆర్ పార్టీ బీసీలు కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి 3 పార్టీలు కలిపి కూడా కనీసం 35 సీట్లు కూడా ఇలా అక్కడే తెలుస్తుంది వీళ్ళ చిత్తశుద్ధి ఏంటి, వీళ్ళు అసలు బీసీల కోసం ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కడూ అర్థం చేసుకోవాలి. మరి 11 బీసీలకి ఎంపీ సీట్లు కేటాయించడం జరిగింది.